ఇందాక మీరు మున్నా గారి గురించి చెప్పారు. సో మున్నా గారు శివ వెలుతురుని అంటే బయటకు తీసుకొచ్చారు అని, ఆయన మూలంగానే ఇదంతా అవుతుంది అనేది కూడా ఒక టాక్. అంటే బయట రూమర్ ఒకటి ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటి, నిజంగానే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది? యాక్చువల్లీ నేను మీలాగానే వాళ్ళిద్దరు కలిసినప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను విలేజ్లో ఉంటాను, ఎప్పుడో ఒకసారి వస్తాను, నా వర్క్ పైన వస్తాను, వాళ్ళ మున్నాబాయిని కలుస్తాను. నాకు ఏదైనా వర్క్ ఉంటే మేబీ ఏదైనా వాస్తవానికి నాకు 3 సాంగ్స్ వరకు క్యాస్టింగ్ మున్నాబాయి చేశాడు. దట్టు క్యారెక్టర్స్ చేశాడు నా దాంట్లో. ఆ సందర్భంలో చూస్తే ఈ శివ వెలుతురు అనే వ్యక్తితో నేను ఎప్పుడు చూడలేదు ఈ మధ్య కాలంలో. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది అంటే అంత ముందుకు వాస్తవానికి వాళ్ళు విన్న మాటలు, ఇతని ఇంటర్వ్యూలు చూసాను, అతని ఇంటర్వ్యూలు, వాళ్ళిద్దరి మధ్యలో చూసిన ఇంటర్వ్యూలని ప్రకారం చూసారంటే బావా అనుకుంటున్నారంటే అఫెక్షన్ ఎక్కువ ఉన్నట్టే, బాండింగ్ ఎక్కువ ఉన్నట్టే అక్కడ. సో వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా విడదీయదని బంధం అన్నట్టే. నిన్ను బావా అంటున్నాడు, తను బావా అన్నాడు. నేను చెప్తున్నా, ఎంత బంధుత్వం అయినా ఏ బాండింగ్ అయినా డబ్బులు కూడా ఖచ్చితంగా విడిపోతుంది. అప్పటి నుంచి అందరు చెప్తున్నారు, వింటున్నాము, వదిలేస్తున్నాము, అది మళ్ళీ రిపీట్ అవుతానే ఉంది. సో అదే ఇప్పుడు జరిగింది. మున్నాబాయి నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడినప్పుడు కూడా నాకు కూడా 1 సాంగ్ అమ్మిండు. తను సాంగ్ వేరే దగ్గర కొన్నాడు, నేను కూడా ఒక సాంగ్ కొన్నాను. తను మంచి సాంగ్ ఇచ్చాడు. నెక్స్ట్ రిలీజ్కి ఉంది, అది నాకు షూటింగ్ కంప్లీట్ అయింది. బాస్ అని చెప్పి మళ్ళీ ఇంకొకటి కూడా చేస్తున్నారు. అవునవును, నేను కూడా వచ్చాను, అక్కడికి వచ్చాను, చూసాను. వెళ్తున్నారా మీరు బిగ్ బాస్ కి? నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే, బిగ్ బాస్ అని కాదు, బాస్కు వెళ్ళాలని అయితే నాకేం లేదు. బట్ పిలిస్తే వెళ్ళొచ్చు, చెప్పలేము. నా అవసరం ఉంది అనుకుంటే, నా క్యారెక్టర్ అనుకుంటే అవసరం ఉంది అంటే పిలిస్తే వెళ్తాం. లేదు అంటే నేను వేరే వాళ్ళకి రెఫర్ చేసి పంపించడానికి ముందులో ఉంటాను. సరే, అసలు బిగ్ బాస్ వాళ్ళు పిలిచారంటే ఏం చేస్తారు? అసలు బిగ్ బాస్ లో పిలిస్తే 100% వెళ్తా. అంటే నార్మల్ గా సాంగ్స్ అంటే ఒక మెసేజ్ ఇచ్చే చేస్తారు కామన్ గా. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళి ఎటువంటి మెసేజ్ ని మీరు ఫార్వర్డ్ చేస్తారు ప్రేక్షకులకి? అంటే కొంచెం ఆడ కష్టమేలే నాకు, ఎందుకంటే అది మొత్తం ఎంటర్టైన్మెంట్. అందరూ వాస్తవానికి మీకు తెలియని విషయం ఏంటంటే, నాకు కూడా ఈ ఆర్మీ సాంగ్, కొన్ని డివోషనల్ సాంగ్స్ చూసిన తర్వాత నాకే చాలా మంది మెసేజ్ పెట్టారు, ఏంట్రా బాబు నువ్వు డాన్సర్ అంటావు, ఈ మెసేజ్లను పట్టుకొని ఎగురుతావు, అసలు నీకు డాన్స్ వచ్చా అని కూడా క్వశ్చన్ వేశారు. వాళ్ళ కోసమే నేను ఐటమ్ సాంగ్ తీసింది, లిల్లీ సాంగ్ తీసింది. సో నాకు అందులో చూసిన తర్వాత నాకు అప్పుడు అన్నాడు, రే నువ్వు సినిమాలోకి రాకపోవడం మంచిది రా అన్న వాళ్ళు ఉన్నారు. అట్లా అని కాదు, నువ్వు అంత ఓపెన్గా ఉంటే కష్టం రా అని. సో నేను వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడున్న అట్మాస్ఫియర్ గురించి ఆలోచించాను. నేను సినిమా చేసిన, సీరియల్ చేసిన, చిన్న సాంగ్ తీసిన, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ గాను నేను ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటానో ఆ కాన్సెప్ట్లోనే పక్కా 100% ఉంటాను. దాని అసలు నేను గ్రాఫ్ తగ్గించుకోను. సో మొత్తానికి అంటే ఫోక్ ఇండస్ట్రీలో మీకంటూ ఇద్దరు దూసుకుపోతూ ఉన్నారు, మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. సో అంటే నార్మల్గా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక క్వాలిటీ ఉంటుంది. లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారు, అంటే ప్రొడక్షన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, తిండిపోతులు బాగా ఉంటారు. వీళ్ళు వచ్చారు అంటే సపరేట్ ఫుడ్ వాళ్ళ కోసం పెట్టాలి అని అంటారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎవరెవరు దేనికి సూట్ అవుతారు ఏంటి అనేది మీరు చెప్పాలి. ఓకే, సూపర్. టైం సెన్స్ లేని వాళ్ళు ఎవరు? మీ ఇద్దట్లోనే కాదు, నార్మల్ గా ఫోక్ ఇండస్ట్రీలో మీ దగ్గర ఉన్న ఆర్టిస్టులలో మాకు రెఫరెన్స్ గా ఒక సాంగ్ వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక సాంగ్. టైం సెన్స్ లేదు, టైంకి రారు అసలు వీళ్ళు. 9 చెప్తే 11ంటికి వచ్చేవాళ్ళు అట్లా. అయ్యో, వాస్తవానికి చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అంటే నేను కూడా స్ట్రగుల్ అనుభవించాను. ఎట్లా అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో స్టార్టింగ్లో టైం సెన్స్ ఉండేది. కొంచెం ఫ్రేమ్ వచ్చిన తర్వాత చాలా మంది ఆల్మోస్ట్ ఉన్నారు. ఇంకా వీళ్ళ నేమ్స్ అనేం లేదు, యాజ్ ఏ డైరెక్టర్గా చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఉన్నారు. ఆ కెమెరామెన్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. సో నా సాంగ్స్కి నేను స్ట్రగుల్గా ఫీల్ అయినా. నేను 6 o'clockకి సాంగ్ స్టార్ట్ అనుకుంటే వీళ్ళు మేకప్ వేసుకొని కిందికి వచ్చేసరికల్లా 9 o'clock. ఏం చేయాలి? ప్రొడ్యూసర్గా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను షూట్కి వెళ్తే నేను 6 o'clockకి. అందుకే నేను మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఎట్లా అంటే ఆర్టిస్టులకు చెప్పాల్సిన టైమింగ్ ఒకటి,
నా మైండ్లో నేను ఫీల్ అవ్వకుండా సెల్ఫ్గా. సో నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఆర్టిస్ట్లకు 6 o'clock చెప్పినంటే 9 o'clock షూట్ అవుతుందని నా మనసుకు తెలుసు. 9కి పెట్టుకుంటారా? 9కి నేను క్లాప్ కొడతా. ఆ టైం బాగుందా లేదా చెక్ చేసుకుంటాను నేను. ఓకే, సూపర్. అండ్ మీరు ప్రతిదీ అందరూ తినేవాళ్ళే, అందరూ ఉండేవాళ్ళే అని చెప్పకూడదు. ఆర్టిస్ట్ కావాలి నాకు. ఎక్కువగా అంటే ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు ఎవరు ఒక ఆర్టిస్ట్? వీళ్ళు వచ్చారు అంటే ఫుడ్ వాళ్ళ కోసం సపరేట్గా పెట్టాలి, లేదా ఫుడ్కి ఎక్కువగా ఖర్చు అవుతుంది అనే వాళ్ళు ఎవరైనా? ఫుడ్కి ఎక్కువ అంటే నేను అంటే ఫుడ్ అని కాదు, ఫుడ్ తను ఎక్కువ తిన్నాడు పాపం. ఓకే, వచ్చాడు తను ఎక్కువ తిన్నాడు. కాకపోతే ఏంటంటే తనతో పాటు ఒక 2-3 వస్తారు. సో వాళ్ళందరూ మెయింటైన్ చూసుకుంటే డబ్బులు ఎక్కువ అవుతుంది కదా. పేరు చెప్పలేదు. సో తను మంచి రైటరు. తను ఎట్లా అంటే సాంగ్స్, టాప్ హిట్ సాంగ్స్. వెంకట్ వస్తే నాకు కొంచెం భయం వేస్తుంది అమ్మా. లేట్ నైట్ వరకు స్పెండ్ చేయాలి. జోగుల వెంకట్ అని ఉంటాడు, ఉడుకుడుకు రొట్టెలు ఫేమస్ సాంగ్. సో బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సాంగ్ నేను ఫస్ట్ విన్నది నేనే. ఆ సాంగ్ ఫస్ట్ విన్నది నేను, అన్న ఇద్దరమే విన్నా. అవునా? మా దగ్గరికి వచ్చింది. నేను అడిగాను యాక్చువల్లీ, నేను అడిగాను. తను అడిగినా చెప్తాడు. నేను అడిగాను, ఒక రేట్ ఫిక్స్ చేశాను, ఇవ్వరా అని చెప్పాను. నాకు యాక్చువల్ ఏంటంటే తను ఎట్లా ఉంటాడో ఒక బ్రదర్ లాగా ఉంటాడు. తనది నేను కరోనా బిఫోర్, కరోనాలోనే అనుకుంటా ఒక సాంగ్ డైరెక్షన్ చేశాను. ఫస్ట్ జగిత్యాలలో గ్రూప్ సాంగ్స్ లేవు. నేను వెళ్ళిన టైంలో జగిత్యాల వాళ్ళది. సో శేఖర్ వైరస్ బ్రో వీళ్ళంతా ఎవరు గ్రూప్ సాంగ్స్ చేయలే. శివ, హరీష్ వెల్పులా అని ఎడిటర్ ఉంటారు అన్నయ్య. సూపర్ కటింగ్ వర్క్ సూపర్ ఉంటుంది అన్నది. ఎట్లుంటుంది అంటే ఒక మిల్లీ సెకండ్లో కట్ చేస్తాడు సీన్. పేస్ట్ చేసే విధానము. కాకపోతే అన్నకి వర్క్ ఎక్కువ ఉండ ఎట్లా తెలియదు కానీ కొంచెం టైం లాగ్ అవుతుంది ఆడ వర్క్లో టైం లాగ్ అవుతుంది. కానీ వర్క్ చేసినంతసేపు వండర్ఫుల్. నాకు మంచి ఆ టైంలో నాకు ఎవరు మన యాక్చువల్లీ ఫేస్బుక్, ఇన్స్టాలో ఫేస్బుక్ మెసెంజర్, నా ఫేస్బుక్ కూడా బ్లాక్ చేసి చాలా రోజులు అవుతుంది. మెసెంజర్లోనేమో నేను తను మెసేజ్ పెట్టుకున్నాను, సంథింగ్ అట్లా కలిసినాం. ఒక సాంగ్కి వెళ్ళాను. ఆ సాంగ్కి నేను అమౌంట్ అంతా ఓకే సూపరు. కాలేజ్ అబ్బాయిలను తీసుకొని శివుడు సాంగ్ చేసాం. విత్ లిఫ్టింగ్ ఫార్మేషన్స్ పెట్టి షూట్ చేసాం. అఘోరాను సృష్టించిన నేను ఫస్ట్ ఫోక్ ఇండస్ట్రీలో.